పురాణాల ప్రకారం ఒక ప్రాంతంలో పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను శ్రీ మహావిష్ణువుకి గొప్ప భక్తుడిగా ఉండేవాడు. అందుకే అనునిత్యం ఆ స్వామివారిని ఆరాధించేవాడు. తన భక్తికి మెచ్చిన శ్రీ మహావిష్ణువు ఒకరోజు తన ఎదుట ప్రత్యక్షమయ్యాడు. నీకు ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు లక్ష్మీదేవి తన ఇంట్లోనే నివాసం ఉండాలని కోరుకున్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణుడికి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చే మార్గాన్ని చెప్పాడు. అలా శ్రీ మహావిష్ణువు మాట్లాడుతున్న సమయంలో ఓ మహిళ గుడి దగ్గరకు వచ్చింది. తనను తన ఇంటికి ఆహ్వానించాలని చెప్పాడు. తను మీ ఇంటికి వచ్చిన తర్వాత లక్ష్మీదేవి మీ ఇంట్లో నివాసం ఉంటుందని చెప్పి శ్రీహరి మాయమయ్యాడు. మరుసటి రోజు గుడి దగ్గరకు వెళ్ళి ఆమె కోసం బ్రాహ్మణుడు ఎదురుచూశాడు. ఆమె వచ్చాక ఇంటికి రమ్మని ఆహ్వానించాడు. అప్పుడు మహాలక్ష్మి ఆ బ్రాహ్మణుడిని 16 రోజుల పాటు ఉపవాసం ఉండి చివరి రోజు చంద్రునికి అర్పణ చేస్తే నీ కోరిక నెరవేరుతుందని చెప్పింది. అనంతరం లక్ష్మీదేవి తన హామీని నిలబెట్టుకుంది. అప్పటి నుంచి ఈ రోజు నుంచి 16 రోజుల పాటు వ్రతాన్ని ఆచరించిన వారికి కోరికలు నెరవేరుతాయి. మహాలక్ష్మి వ్రతాన్ని పెళ్ళైన స్త్రీలు ఎంతో భక్తి శ్రద్ధలతో చేయాలి. అమ్మవారిని శ్రద్ధగా ఆరాధించిన వారికి తమ కుటుంబంలో సుఖశాంతులు లభిస్తాయని, తమకు చాలా సంతోషం కలుగుతుందని చాలామంది నమ్ముతారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ వ్రతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ వ్రతాన్ని ఆచరించే మహిళలు అమ్మవారికి చీర, బిందె, పసుపు, కుంకుమ వంటి వాటిని సమర్పించాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోని సభ్యుల ఆయువు పెరుగుతుంది. దీపారాధన చేసిన తర్వాత పువ్వులను సమర్పించాలి. ఆ తర్వాత అమ్మవారికి ఇష్టమైన తామర పువ్వులను సమర్పించి చివరిగా హారతి ఇవ్వాలి. ప్రసాదం సమర్పించిన తర్వాత మహాలక్ష్మి స్తోత్రం పఠించాలి. హిందూ సాంప్రదాయం ప్రకారం మహాలక్ష్మి వ్రతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వ్రతం లక్ష్మీదేవికి అంకితం ఇవ్వబడింది. ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి సంపద, ఐశ్వర్యం, శ్రేయస్సు పెరుగుతాయని చాలామంది నమ్ముతారు. ఈ మహాలక్ష్మి వ్రతాన్ని సుమారు 16 రోజుల పాటు ఆచరించాలి. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో శుక్లపక్షంలో రాధాష్టమి రోజున మహాలక్ష్మి వ్రతం ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ పూజా విధానం, వ్రతానికి సంబంధించిన ఆసక్తికరమైన కొన్ని విశేషాలు. మహాలక్ష్మి వ్రతం ఆచరించేవారు సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. 16 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేయాలి. ఈ సమయంలో అష్టలక్ష్ములను పూజించాలి. ఎవరైతే మహాలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారో వారికి కుటుంబంలో సుఖ సంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయని చాలామంది నమ్ముతారు. మహాలక్ష్మి వ్రతాన్ని పెళ్ళైన స్త్రీలు ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తారు. మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు పరమ పవిత్రమైనవి. లక్ష్మీదేవి మనకు అనుగ్రహాన్ని అందించేవి. గురువారాలని లక్ష్మీవారాలని కూడా పిలుస్తారు. మార్గశిర మాసంలో లక్ష్మీవారం నాడు చేసే పూజను మార్గశిర లక్ష్మీవార వ్రతము అంటారు.